అనుమతుల పేరిట కోట్ల దందా, అనుమతులకు మించి నిర్మాణాలు, ఫిర్యాదులు వెల్లువెత్తిన టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనం. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనం ఉంటారంటే వాళ్ళకు పైసలు ముడతాయి కాబట్టి మౌనం ఉంటారు. వాళ్ళు పైసలు ముట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లీగల్గా నడుస్తున్న భవనాన్ని సీజ్ చేస్తారు. కట్టలు కట్టలు లక్షల లక్షల డబ్బులు ముడితే వాళ్ళు మన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తారు. సిఎంసి కమిషనర్ సృజన గారు మీరేమంటారు మరి? అక్రమ నిర్మాణాలు మా దృష్టికి తీసుకువస్తే 42 గంటల్లో పరిష్కరిస్తాం. నిజమే పరిష్కరిస్తాను. మీరు పరిష్కరించుకుంటాను, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిష్కరించుకుంటాను, బిల్డింగ్ ఓనర్ల దగ్గర వసూలు చేసుకుంటానేమో. ఇదే పరిష్కారం అంటే? పరిష్కారం అయిపోయింది, మాకు అయిపోయింది. ఇదే పరిష్కారం అంటే? దాన్ని కూలగొట్టాలి, దాన్ని డిమాండ్. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మీ బాధ్యతని మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఒక్క అక్రమ నిర్మాణం కూడా జరగదు. కనీసం బుల్డోజర్ని పంపరు, కనీసం స్టాప్ వర్క్ నోటీస్ పంపించరు, కనీసం సీజింగ్ ఆర్డర్ ఇవ్వరు. నీ దగ్గర ఎంత పైసలు ఉన్నాయి దానికి నాకు పైసలు పంపు, అంతే. ఇదే డిమాండ్ వాళ్ళది. ఇది ఎక్కడ? మణికొండ నెక్రాంపూర్లో పెంట్ హౌస్ల నిర్మాణాలు జోరుగా, సెట్ బ్యాక్లు లేకుండానే భవనాల నిర్మాణం, నోటీసులతోనే సరిపెడుతున్నారంటూ స్థానికుల ఆగ్రహం. అక్రమార్కులకు అధికారుల అండ ఉందనే ఆరోపణలు. నార్సింగి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా పెచ్చెరులుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి అనుమతి పొందిన ప్లాన్లకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, భారీ పెంట్ హౌస్లు నిర్మిస్తూ కొందరు బిల్డర్లు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఫిర్యాదులు అందుతున్న క్షేత్రస్థాయిలో తనిఖీలు, కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమ నిర్మాణదారులు మరింత రెచ్చిపోతున్నారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మణికొండ నెక్రాంపూర్ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో అనుమతులకు మించి నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సెట్ బ్యాగులు పాటించకుండా భవనాలు నిర్మిస్తున్న అధికారులు నోటీసులతోనే సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అల్కాపురి కాలంలో అనుమతి లేకుండా సుమారు 3000 చదరపు అడుగుల పెంట్ హౌస్ నిర్మించి కోట్ల రూపాయలకు విక్రయించే స్థాయికి చేరిన చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వాళ్ళు చెప్తారట. ఇది 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 అల్కాపూర్ జరుగుతుంది. ఇది స్టిల్ట్ ఫర్ పార్కింగ్ 1 2 3 4 5 పెంట్ హౌస్ అక్రమ నిర్మాణం. మనం ఒకసారి మేడం కాల్ చేద్దాం. లైవ్లో ఈ టైంలో కాల్ చేయకూడదు. మనం లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రసీద మేడం ప్రజెంట్ నార్సింగ్ ఏసీపీ తను. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఆప్నే జిస్. సరే, ఈ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నో పేజీ ఉంది? మళ్ళీ ఒకసారి మనం కాల్ చేద్దాం. 2వ పేజీ. కొందరు బిల్డర్లు అనుమతులకు మించి నిర్మాణం చేపడతారు. ఇల్లీగల్గా పెంట్ హౌస్ నిర్మాణం చేపడతారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాసే టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాము ఆడింది ఆట, పాడింది పాట అన్నచందంగా వ్యవహారంగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నార్సింగి సర్కిల్ పరిధిలో కొందరు అక్రమ నిర్మాణాలు అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మిస్తూ కోట్లు గడిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఫిర్యాదులు బుట్ట దాఖలైందట. అక్రమ నిర్మాణాలు, పెంట్ హౌస్ల నిర్మాణంపై నార్సింగ్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు వెలువెత్తున్న అధికారులతో పాటు సిబ్బంది వాటిని బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు వంత పాడడంతో కొందరు బిల్డర్లు బరితెగిస్తున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. నార్సింగ్ సర్కిల్ పరిధిలో మణికొండ నెక్రాంపూర్ డివిజన్లో వందల సంఖ్యలో అదనపు అంతస్తులు పెంట్ హౌస్ నిర్మిస్తున్న చర్యలు తీసుకునే నాదులు కరవయ్యారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అల్కాపూర్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఓ బిల్డర్ స్టిల్ట్ +5 అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నాడు. బిల్డింగ్ నిర్మాణంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదు. అదేవిధంగా సెట్ బ్యాక్స్ వదలడం లేదు. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా
సుమారు 3000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం కలిగిన పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టాడు. ఇల్లీగల్గా నిర్మించిన ఈ పెంట్ హౌస్ సుమారు 2 కోట్ల వరకు పడుతుంది. సుమారు ఏడాది లోపు ఈ నిర్మాణం చేపడుతున్న నిబంధనలు పాటించకపోయినా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుకాల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీనగర్ కాలనీలో మణికొండ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో 2 నిర్మాణాలు పక్కపక్కనే చేపడుతున్నారని తెలిసింది. ఈ రెండింటికి కూడా ఎలాంటి సెట్ బ్యాక్స్ లేవని, అదేవిధంగా అదనపు అంతస్తులు వేస్తున్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పట్టింపు లేని దాంతో కొందరు నిర్మాణదారులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులు మండిపడుతున్నారు. మణికొండ పరిధిలో వందల సంఖ్యలో పెంట్ హౌస్ల నిర్మాణం జరుగుతున్నాయని పరిస్థితిని ఊహించుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటారు. మనం ఒకసారి మాట్లాడదాం. ఆల్మోస్ట్ కాల్ చేసా, లిఫ్ట్ చేయట్లేదు, బిజీ వస్తుంది, మళ్ళీ చేద్దాం. ఇక్కడ ఏసీపీ ఏమంటుందంటే, అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా నిర్మాణదారులు తప్పనిసరిగా సెట్ బ్యాక్స్ వదలాలి. ఈ విషయంలో ఊరుకునేదే లేదని అక్రమ మేడం నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్రజెంట్ సూరన్న టీవీ లైవ్ నుండి మీకు కాల్ చేస్తే లైవ్లో మీరు మాట్లాడతాను మేడం. ఇది పేపర్లో వచ్చింది, మీరు చెప్పింది వాస్తవమేనా మేడం? ఎక్కడ మేడం? అగో ఏసీపీ సేర్ ఇక్కడ మరి పేపర్లో వచ్చిందిగా. శేర్లింగంపల్లి కాదు నేను అనేది. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం మేడం. నేను మాట్లాడేది నార్సింగ్ గురించి. నార్సింగ్ కట్ చేస్తుంది ఫోన్. నేను మాట్లాడే శేర్లింగంపల్లి గురించి కాదు, నార్సింగ్ గురించి. నేను లైవ్లోనే పంపిస్తా వాట్సాప్లో. లైవ్లో మేడంకి పంపించా, లైవ్లోనే పంపించా వాట్సాప్లో. వాట్ ఇస్ వాట్ అనేది. మేడం నేను మాట్లాడేది శేర్లింగంపల్లి గురించి కాదు, నేను మాట్లాడేది నార్సింగ్ గురించి. నెక్నంపూర్ మణికొండలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల గురించి. ప్రజెంట్ నేను మీకు లైవ్ కాల్ చేశాను, మీరు సడన్గా కట్ చేస్తున్నారు. ఏదేమైనా అవి పేపర్ కటింగ్స్ మీకు పంపించాను, చూడండి మేడం. లైవ్లో మీతో మాట్లాడుతున్న ఈ యూట్యూబ్ లింక్ కూడా మీకు పంపిస్తా. దయచేసి దీన్ని సీజ్ చేయండి. ఈరోజు లేదా రేపు ఇదే భవనం దగ్గర వెళ్ళేసి మా మీడియా మిత్రులు టెంట్ వేసుకొని ధర్నా చేస్తాం. అక్కడ మీ అధికారులను పంపండి ఎవరన్నా ప్లీజ్. చూడండి ఏసీ ప్రసిద్ధిగా పంపించా. లేదా చూద్దాం ఏమవుతాను, ఏం తీసుకుంటున్నాం. ఇక్కడ తను చెప్పింది క్లియర్గా, ఆమె అనుకున్నది శేర్లింగంపల్లి గురించి అని. డన్. తను చూసింది, బ్లూటిక్ పడ్డది, వాట్సాప్లో రిప్లై కూడా ఇస్తుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. తను చర్యలు తీసుకోకపోతే టెంట్ వేసి ధర్నా చేస్తా భవనం దగ్గర వెళ్ళి బరాబర్. ఒక్కొక్కరికి బాగా బలిసింది, ఒక్కొక్కరికి బిల్డర్లకు కావచ్చు, ఓనర్లకు కావచ్చు. రచయిత మేడం చాలా స్ట్రిక్ట్, ఆమె చాలా మంచిది. పంపిస్తారట మొత్తం అధికారులను, చూద్దాం కదా మనం.